హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు గానీ, ఈసారి బ్రాండ్ న్యూ డేలో వాళ్ళేదైతే సినిమాటోగ్రఫీ ఆర్ స్టైల్ ఏదైతే చూపిస్తున్నారో, అది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. బికాజ్ చూస్తుంటేనే మంచి సీరియస్‌గా చాలా బావుంది. ప్రీవియస్ 3 మూవీస్ ఒకలాగా అనిపిస్తుంటే, ఈసారి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. మేము నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్తున్నామని. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా చూడడానికి అంతే బావున్నాయి. సో ఓవరాల్ ఆ కలర్ ప్యాలెట్, ఆ వైబ్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ చూస్తుంటే 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్' కంటే ఈసారి ఈ మూవీ చూడడానికి ఇంకా చాలా స్టైల్‌గా, కూల్‌గా ఉండొచ్చు అనిపిస్తుంది. మరి దీని మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎనీవేస్ సెకండ్ ఎళ్ళడం మూలాన మనకు స్టోరీ పరంగా ఇంకా చాలా కొత్త విషయాలు తెలిసినియి. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ ఎలో చూసి మనం ఏవైతే అనుకున్నామో వాటిలో కొన్ని విషయాలు చేంజ్ అయినియి, కొన్ని కన్ఫర్మ్ అయినియి. అండ్ అసలు 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' స్టోరీ ఏంటి? అసలు ఏం జరుగుతుంది దాంట్లో? మెయిన్ విలన్ ఎవరు? ఈ విషయాలన్నీ ట్రైలర్ బ్రేక్ డౌన్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్, లెట్స్ గో. Never forget that no matter how powerful you become. సో ట్రైలర్ స్టార్టింగ్‌లోనే మనకి చాలా విషయాలు తెలిసినియి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే హోమ్ కమింగ్ తర్వాత ఫైనల్లీ ఈ మూవీలో మనం స్కార్పియోన్ చూడబోతున్నాము. అండ్ పైగా అది కూడా ఇన్ హిస్ కంప్లీట్ ఫుల్ సూట్. సో మరి తను అక్కడ ఏం పని చేస్తున్నాడో తెలీదు గానీ తన్నప్పడానికి స్పైడర్ మ్యాన్ వచ్చాడు. వేరక్కడ మనం వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ చూడొచ్చు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్పైడర్ మ్యాన్ వెనకమాల ఏదైతే చెప్తున్నాడో వీడు తను అంటున్నాడు నాకేం జరుగుతుందో తెలియట్లేదు. సడన్‌గా నా బాడీ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని. అండ్ ఇన్‌ఫాక్ట్ అప్పుడే మనం తన ఫైటింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతా చూడొచ్చు. జనరల్లీ స్పైడర్ మ్యాన్ ఎవరిని అంత హార్ష్‌గా కొట్టడు. మాక్సిమం వాళ్ళు ఆపేసి వెబ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ గనుక మీరు చూస్తే స్కార్పియన్ తను లిటరల్లీ చాలా గట్టిగా కొట్టి కార్ మీదకి ఇసిరేసాడు. సో స్పైడర్ మ్యాన్ ఎప్పుడు అంత అగ్రెసివ్‌గా ఉండడు. కానీ ఇక్కడ తను అలా చేయడానికి మెయిన్ రీజన్ మ్యూటేషన్. సో స్లోలీ తన బాడీ మ్యూటేట్ అవుతుంది కాబట్టి తన పవర్స్ మీద తనకు కంట్రోల్ లేదు. మేబీ సడన్ గా తన పవర్స్ అలా బయటకు వస్తున్నాయి. ఆర్ మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. అంటే ప్రీవియస్ గా మనం ఆల్రెడీ తన మిగతా విలన్స్ తో ఫైట్ చేస్తున్న సీక్వెన్స్ చూసాము. సో మూవీలో కూడా మనకి స్టార్టింగ్ లో అదే సీక్వెన్స్ చూపించి మేబీ తను ప్రాపర్ గా ఫైట్ చేస్తున్న సీక్వెన్స్ ఇదే స్కార్పియో చూపిస్తారు అనుకుంటా. అండ్ దీంట్లో స్పైడర్ మ్యాన్ రిలీజ్ అవుతాడు. స్లోలీ తన బాడీలో ఏవో చేంజెస్ వస్తున్నాయి అని. కానీ మనం ఆల్రెడీ ప్రీవియస్ లో చూసాము తను ఇలా ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగానే ఒకరోజు తన లగ్నంగానే కంప్లీట్ ఒక కకున్ లోపల ఉన్నాడు. అండ్ ఆ తర్వాత తన లోపల ఉన్న పవర్స్ కంప్లీట్ గా యాక్టివేట్ అయిపోయినాయి. సో మేబీ స్కార్పియన్ ఫైట్ దగ్గర నుంచి ఇదంతా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అండ్ దిస్ వన్ ఇస్ రియలీ సాడ్. పాపం పీటర్ పార్కర్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నుంచి విడిపోయాడు. అంటే అందరి మెమరీస్ చెరిపేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళు అనుకున్నట్టే ఎంఐటీకి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళతోను చాలా మిస్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు తన వీడియో చూస్తున్న టైంలో ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోయినాయి. బికాస్ అక్కడ నెట్ అంటున్నాడు దిస్ ఈస్ అవర్ ఫైనల్ సెమిస్టర్ ఇన్ ఎంఐటీ అని. సో 4 ఇయర్స్ నుంచి పీటర్ పార్కర్ మేబీ అందరికి దూరంగా ఉంటా కంటిన్యూస్‌గా స్పైడర్ మ్యాన్ పనులు చేస్తా వాటన్నిటి మీద నుంచి తన కాన్సంట్రేషన్ వేరే వైపు పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు. బట్ స్టిల్ తను ఎంత ట్రై చేసినా గానీ స్టిల్ లాస్ట్‌కి తనకి వాళ్ళిద్దరూ గుర్తొస్తున్నారు. సో జనరల్లీ ఇలా మిస్ అవుతున్న వాళ్ళందరూ చేసే పనే చేస్తున్నారు. తను కూడా సోషల్ మీడియా ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి వాళ్ళిద్దరు పెట్టిన వీడియోస్ అవి చూస్తున్నాడు. అండ్ మోస్ట్‌లీ వాళ్ళు మిస్ అయిన ప్రతిసారి తను ఇదే పని చేస్తాడు అనుకుంటా. బికాస్ ప్రీవియస్‌గా కూడా తనని మనం బిల్డింగ్ పైన ఈ వీడియోస్ చూస్తా చూడొచ్చు. నెక్స్ట్ సీన్ లో మనం పీటర్ ని తను తయారు చేసిన స్పైడర్ వెబ్స్ పెట్టుకోవడం చూడొచ్చు. సో ప్రస్తుతానికి మార్వెల్ లో ఇప్పుడు దాకా టోబీ మేగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఒక్కడే ఆర్గానిక్ వెబ్స్ షూట్ చేయగలడు. తన కాకుండా ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ఆర్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు కూడా వెబ్ షూటర్స్ యూస్ చేస్తారు. ప్రీవియస్ గా ఐరన్ మ్యాన్ సూట్ లోని ఇంటిగ్రేట్ అయ్యింది. బట్ ఇప్పుడు అలా లేదు కాబట్టి తన సొంతంగా తయారు చేసుకుని వాటిని యూస్ చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో తన రూమ్ చూస్తే అది చాలా చేంజ్ అయింది. లైక్ నోవో హోమ్ లాస్ట్ లో చూస్తే ఇట్ వాస్ అ వెరీ ఎంప్టీ రూమ్. అక్కడ తను ఓన్లీ టైలరింగ్ పని చేశాడు. అంటే తన సూట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేశాడు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పాస్ అయిపోయింది కాబట్టి మొత్తం కూడా హైటెక్ స్టఫ్ తో ఎరపల రూమ్ అంతా నిండిపోయింది. సో ఇక్కడ తను ఎప్పుడైతే వెబ్ షూటర్స్ పెట్టుకుని షూట్ చేయడానికి ట్రై చేశాడో సడన్ గా వెబ్ షూటర్స్ వెళ్ళి గోడ కతుక్కుంది. ఎందుకంటే తీరా చూస్తే తన బాడీ లోపల నుంచి ఆర్గానిక్ వెబ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆ షూటర్స్ అక్కడ పెట్టుకున్నా గానీ ఆటోమేటిక్ గా ఆర్గానిక్ వెబ్ వాటిని తోసేస్తుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్రైలర్ లో కూడా చూసాము దీన్ని ఆపడానికి దీన్ని సప్రెస్ చేయడానికి తను బ్యానర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తనని ఈ మ్యూటేషన్ ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేయడానికి కుదిరిద్దా? ఎలా అయితే మీరు మీ బాడీలో ఉన్న గామా రేడియేషన్ ఆపుతా హల్క్ని ఆపుతున్నారో ఇలాగే నా బాడీలో ఉన్న మ్యూటేషన్ ఆపడానికి కుదిరిద్దా అని తను అడుగుతున్నాడు. అండ్ అప్పుడు అక్కడ బ్యానర్ తన చేతికి వేసుకున్న డివైస్ ని చూపించాడు. అండ్ ఈ డివైస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా షియల్క్ సిరీస్ లో చూసాము. సో మోస్ట్లీ ఎండ్ గేమ్ తర్వాత బ్యానర్ ఈ డివైస్ ని కనిపెట్టాడు. ఆ తర్వాత నుంచి తను షాంక్‌చి అండ్ అలాగే షియల్క్ వీటన్నిటిలో కూడా ఈ డివైస్ వేసుకుని మనకు కనపడ్డాడు. సో తనకు కనీసం స్మార్ట్ హల్క్ లాగా మారటం కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ మొత్తాన్ని సప్రెస్ చేసుకుని ఇలా ఉన్నాడు. అండ్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఇలాగే మ్యూటేషన్ ఆపడానికి కుదిరిద్దా అని తను అడుగుతున్నాడు. దానికి బ్యానర్ అంటున్నాడు మ్యూటేషన్ ఏది గుడ్ ఆర్ బ్యాడ్ అని నువ్వెలా డిసైడ్ చేయగలవని. అండ్ ఆ వాయిస్ ఓవర్ జరుగుతున్నప్పుడు మనకి స్క్రీన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూపించారు. స్పైడర్ మ్యాన్ స్వింగ్ అవడానికి ట్రై చేస్తుంటే తెలియకుండానే తను వెళ్ళి ఒక పిజిన్ తగిలాడు. అండ్ అలాగే ఒక ఫంక్షన్ జరుగుతున్న హాల్లో తెలియకుండానే తను అక్కడికి వచ్చి పడ్డాడు. బట్ జనరల్లీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ చాలా బాగా చేస్తాడు.
కానీ ఇప్పుడు దాకా తాను మొత్తం కూడా వెబ్ షూటర్స్ చూసి స్వింగ్ చేశాడు. దట్ ఈస్ ద రీజన్ తను చాలా యాక్యురేట్ గా మోస్ట్లీ తనకి ఇదంతా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మ్యూటేషన్ అయిన ఆర్గానిక్ వెబ్బింగ్ మూలాన తను మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఇంకా తను అడ్జస్ట్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద రీజన్ వెబ్బింగ్ తనకి అంత సరిగ్గా కుదరట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్. సో యాజ్ యూ ఆల్ నో, ఎండ్ గేమ్ తర్వాత నుంచి గవర్నమెంట్ ఈ డిస్ట్రక్షన్ ఇదంతా ఆపడానికి ఒక గవర్నమెంట్ బాడీని క్రియేట్ చేసింది. అండ్ వాళ్ళు ఆల్రెడీ మనం మిస్ మార్వెల్ అండ్ అలాగే వండర్ మ్యాన్ వీటన్నిటిలో చూసాము. సో ఈ క్యారెక్టర్ ఆ గవర్నమెంట్ బాడీకి హెడ్. సో తనే బేసికలీ ఇదంతా చూసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ తను స్పైడర్ మ్యాన్ తో మాట్లాడుతున్నాడు, మనకు కనపడిన థ్రెట్ తో మనం ఇప్పుడు ఫైట్ చేస్తున్నామని. అండ్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యాక్చువల్ కామిక్స్ లో క్యారెక్టర్ మ్యూటేషన్ కి అగ్నిస్ట్ గా ఉంటాడు. అంటే మెయిన్లీ ఎక్స్మెన్ వాళ్ళని తను అపోజ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ట్రైలర్ లో మనం కంటిన్యూస్లీ వింటున్న థీమ్ వచ్చేసి మ్యూటేషన్. సో మోస్ట్లీ మార్వెల్ ఇక్కడ నుంచి వీళ్ళ ఎక్స్మెన్ ఏదైతే ఉందో ఆ టీమ్, ఆ మ్యూటేషన్ ఈ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రీవియస్ గా వాళ్ళు ఆల్రెడీ దీన్ని మిస్ మార్వెల్ కొంచెం హింట్ చేశారు, కానీ ఈసారి ప్రాపర్ గా మ్యూటేషన్ మీద వీళ్ళు చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు కనుక చూస్తే ఈ మూవీలో మనం సేటీ సింగ్ చూడబోతున్నాము. ఫస్ట్ లో తను వేరే క్యారెక్టర్స్ అనుకున్నారు, కానీ ఇప్పుడు మిగతా రూమర్స్ వాటన్నిటి మూలాన ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది తనే జీన్ గ్రే అని. అండ్ ఎక్స్మెన్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు జీన్ గ్రే ఎంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, అండ్ అలాగే హౌ పవర్ఫుల్ షీ ఈజ్ అని. సో ఇప్పుడు దాకా వచ్చిన థీరీస్, రూమర్స్ వీటన్నిటిలో చూస్తుంటే ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఈ మూవీలో మనం మ్యూటెంట్ అయిన జీన్ గ్రేని చూడబోతున్నాము. రెండోది స్పైడర్ మ్యాన్ కూడా తనకు తానే మ్యూటెంట్ అవుతున్నాడు. కానీ స్పైడర్ మ్యాన్ ప్రాపర్ మ్యూటెంట్ లాగా కన్సిడర్ చేయరు. బికాస్ డైరెక్ట్ గా మిగతా వాళ్ళలాగా తన బాడీలో చేంజెస్ వచ్చి తనకు పవర్స్ అనేవి రాలేదు. రేడియో యాక్టివ్ స్పైడర్ కరవటం మూలానే తనకు పవర్స్ అనేవి వచ్చినాయి. సో దట్ ఈస్ ద రీజన్ తనైతే కంప్లీట్ మ్యూటెంట్ కాదు. కానీ స్టిల్ మోస్ట్లీ మార్వెల్ బ్యాక్గ్రౌండ్ లో మ్యూటెంట్స్ గురించి ఆల్రెడీ మొత్తం స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ విషయాలు ఆల్రెడీ గవర్నమెంట్ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, లైక్ మనకు సరిగ్గా తెలియని వాటితో మనం ఇప్పుడు ఫైట్ చేయబోతున్నామని. సో ఆ మ్యూటెంట్స్ తో ఫైట్ చేయడానికి ఇక్కడ వాళ్ళు స్పైడర్ మ్యాన్ హెల్ప్ అడుగుతున్నారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ 4 years నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆర్ నేబర్హుడ్ వీళ్ళందరికీ స్పైడర్ మ్యాన్ బాగా పరిచయం అయిపోయాడు. అంటే వాళ్ళందరికీ ట్రస్ట్ ఉంది దట్ స్పైడర్ మ్యాన్ విలన్ కాదు, మనందరినీ కాపాడే సూపర్ హీరో అని. సో అందుకే ఇక్కడ గవర్నమెంట్ డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ హెల్ప్ అడుగుతున్నారు. సో ఇక్కడ మోస్ట్లీ గవర్నమెంట్ కి ఆల్రెడీ జీన్ గురించి, తన పవర్స్, ఆ మ్యూటేషన్ వీటన్నిటి గురించి తెలిసి ఉంటుంది. సో అందుకే తన మీద రీసెర్చ్ చేయడానికి ఆర్ తను కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ తను పట్టుకుని జైలు ఆర్ ఒక ఫెసిలిటీలో తను పెట్టుంచారు. కానీ ఆ తర్వాత మేబీ జీన్ పవర్స్ పెరగటం మూలాన ఆర్ ఇంకెవరైనా తనకు హెల్ప్ చేయడం మూలాన తన లోపల ఉన్న పవర్స్ ఇంకా పెరుగుంటాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ తన అక్కడి నుంచి తప్పించుకుంటుంది. వీరు ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి తన పవర్స్ ఎక్కువ వాడటం మూలాన అక్కడ షాక్ వేవ్ అనేది క్రియేట్ అయింది. ఆ వేవ్ మూలాన మనుషులందరూ ఫ్రీజ్ అయిపోయారు. బట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ వాస్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ అండ్ అలాగే తనతో పాటు పనిషర్ వీళ్ళిద్దరూ మాత్రం ఇంకా కాన్షియస్నెస్ లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినట్టు మూవ్ అవుతున్నారు. సో హియర్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఇక్కడ తను తప్పించుకున్నాక గవర్నమెంట్ కి అర్థమైంది దట్ స్పైడర్ మ్యాన్ తన నుంచి ఇమ్యూన్ అని. అండ్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ అలా అవ్వడానికి ఇంకో మెయిన్ రీజన్ మ్యూటేషన్. సో తన బాడీలో మ్యూటేషన్ అది జరుగుతుంది కాబట్టి మైండ్ కంట్రోల్ వీటన్నిటి నుంచి తను ఇమ్యూన్ అయి ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అందుకే మీరు కనుక చూస్తే ఎవరైతే మైండ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారో మిగతా వాళ్ళ మైండ్ అంతా కంట్రోల్ చేయగలుగుతున్నారు, కానీ స్పైడర్ మ్యాన్ టచ్ చేయలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం ఆ ట్యాంకర్ సీక్వెన్స్ ని చూడొచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు మైండ్ కంట్రోల్ చేస్తే ఇక్కడ ఎవరో కామని ట్యాంకర్ తోల్పిస్తున్నారు. సో ఇక్కడ మైండ్ కంట్రోల్ ఆల్రెడీ జీన్ ఉంది కాబట్టి మోస్ట్ ఇక్కడ మైండ్ కంట్రోల్ జీనే చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఈ మూవీ మెయిన్ విలన్ జీనే అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ ఇక్కడ నాకు తెలిసి జీన్ గవర్నమెంట్ చేస్తున్న పనుల గురించి తెలిసి ఉంటుంది. అంటే మోస్ట్లీ గవర్నమెంట్ ఇక్కడ జీన్ యూజ్ చేసి ఏదైనా కొత్త టెక్నాలజీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో. సో అందుకే తను అక్కడ నుంచి తప్పించుకుని వచ్చాక స్పైడర్ మ్యాన్ ని ఈ అన్నిటి గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ స్పైడర్ మ్యాన్ వెంటలేదు, తను గవర్నమెంట్ వైపు ఉన్నాడు కాబట్టి తను మోస్ట్లీ మైండ్ కంట్రోల్ అది చేస్తా తను భయపడుతుందో తనకేదో కన్వే చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జీన్ వారు ఎవరైతే మైండ్ కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి స్పైడర్ మ్యాన్ గురించి మొత్తం తెలుసు. సో అందుకే తనని పీటర్ అండ్ అలాగే ఎంజే ఎలా ఉందో ఇవన్నీ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మోస్ట్లీ కావాలనే వాళ్ళు తనని ఎంజే వైపుకి డైవర్ట్ చేశారు. బికాస్ వాళ్ళు ఎంజే పేరు తీసుకోగానే పీటర్ పార్కర్ వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఎంజేని అక్కడ నుంచి తీసుకొచ్చేసాడు. అండ్ ఇక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది ఏంటంటే తను వెళ్ళి ఎంజేని అడగంగానే ఎంజే వెంటనే ఒప్పేసుకుంది. సో మేబీ మోస్ట్లీ ఎంజే కూడా కాన్షియస్నెస్ లో ఎక్కడో తను స్పైడర్ మ్యాన్ తో ఆల్రెడీ ఇలా తిరిగినట్టు గుర్తుంది అనుకుంటా. దట్ ఈస్ ద రీజన్ తను వెంటనే ఒప్పేసుకుంది. ఆర్ ఎల్స్ ఇక్కడ ఇంకో రీజన్ కూడా ఉంది. దట్ నెట్ ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ కి చాలా పెద్ద ఫ్యాన్. లిటరల్లీ తను స్పైడర్ మ్యాన్ ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రతి కూడా చాలా ట్రాకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఆల్రెడీ తన నెట్ తో చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఈ నెట్ స్పైడర్ మ్యాన్ తనకేం పెద్ద కొత్తగా అనిపించలేదు. ఇన్ఫాక్ట్ స్పైడర్ మ్యాన్ పిలిచాడు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వెంటనే తను ఒప్పేసుకుంది. సో అక్కడ నుంచి ఎంజేని తీసుకువెళ్ళాక పనిషర్ ని కలిశాడు. అండ్ పనిషర్ ని ఎంజేని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. బికాస్ ట్రైలర్ లో ఆల్రెడీ చూసాము పనిషర్ కూడా ఈ మైండ్ కంట్రోల్ దీని నుంచి ఇమ్యూన్ అయి ఉన్నాడు. అండ్ మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ కి ఈ విషయం
ఈ ట్యాంక్ సీక్వెన్స్ లో తెలిసి ఉండొచ్చు. వీరు మైండ్ కంట్రోల్ చేసే వాళ్ళు మేబీ పనిషర్ కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే పనిషర్ కూడా అవ్వట్లేదు అనుకుంటా. సో దట్ ఈస్ ద రీజన్ పీటర్ ఎంజేని పనిషర్ అప్ చెప్పాడు. అండ్ మోస్ట్లీ ఇక్కడ పీటర్ ఎంజేని కాపాడే ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడే వాళ్ళు ఇంకోవైపు వెళ్ళి బ్యానర్ ఆర్ హల్క్ ని కంట్రోల్ చేశారు. అండ్ ఇక్కడ ఇది మోస్ట్లీ జీనే చేస్తున్నట్టు మనకి ట్రైలర్ కటింగ్ లో చూపించారు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సీన్ లో యూ కెన్ సీ జీన్ లిటరలీ పీటర్ రూమ్ లో ఉంది. మేబీ దట్ ఈస్ ద రీజన్ జీన్ పీటర్ మైండ్ కంట్రోల్ చేయకపోయినా కానీ పీటర్ ఎవరు ఎంజే ఎవరు ఈ విషయాలని తనకు అర్థమైనాయి. ఇంకోవైపు వాళ్ళు బ్యానర్ కంట్రోల్ చేశారు. అండ్ తన చేతి మీద ఉన్న ఏదైతే గామా డివైస్ ఉందో దాన్ని తీపిచ్చేశారు. దీంతో ఆబ్వియస్లీ లోపల హల్క్ బయటకు వచ్చాడు. బట్ జనరలీ ఇలా తీసేసిన కానీ స్మార్ట్ హల్క్ లాగా మారాల్సింది. బట్ ద బెస్ట్ థింగ్ వాస్ హల్క్ అక్కడ ర్యాంపేజ్ హల్క్ లాగా మారాడు. అండ్ ఇది కూడా ఆ మైండ్ కంట్రోల్ మూలానే అనుకుంటా. దట్ ఈస్ ద రీజన్ లోపల ఉన్న సావేజ్ హల్క్ ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అండ్ ఇక్కడ మీరు తన కలర్ చూస్తే కొంచెం గ్రీన్ ఆర్ గ్రే ఈ మధ్యలో ఉంది. అండ్ ఈ విషయం ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నారంటే రీసెంట్ ఇంటర్వ్యూస్ వాటిల్లో స్పైడర్ మ్యాన్ క్యాస్ట్ అంతా హింట్ ఇచ్చారు ఈ మూవీలో మోస్ట్లీ మన హల్క్ ని ఇంకో కలర్ లో కూడా చూడొచ్చని. సో యాక్చువల్లీ కామిక్స్ లో హల్క్ గ్రే కలర్ లో కూడా ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఇదంతా అసలు ఆరిజిన్ డిపెండ్ అయి ఉంది. ఎందుకలా జరిగిందో ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఎనీవేస్ ఈ మూవీలో మోస్ట్లీ మనం గ్రే హల్క్ కూడా చూడడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్చువల్లీ హల్క్ కి స్పైడర్ మ్యాన్ ఎవరో గుర్తుండొచ్చు. ఎందుకంటే కామిక్స్ లో కూడా ఎప్పుడైతే అందరూ స్పైడర్ మ్యాన్ మర్చిపోయారో స్టిల్ హల్క్ కి స్పైడర్ మ్యాన్ తన ఫ్రెండ్ అని గుర్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ కూడా అదే జరగండొచ్చు. కానీ ఇక్కడ మైండ్ కంట్రోల్ జరగడం మూలన హల్క్ అదంతా గుర్తులేదు. ఎలా అయితే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో కంప్లీట్ గా ర్యాంపేజ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడో ఇప్పుడు కూడా మోస్ట్లీ అదే మోడ్ లో ఉన్నాడు. అండ్ ఇన్ఫాక్ట్ తన సైజ్ కూడా చూడొచ్చు చాలా పెరిగింది. అదే పీటర్ కూడా అంటున్నాడు నువ్వు ఇంత పెద్దగా పెరగగలవని నాకు తెలియదని. సో బికాజ్ ఇన్ని రోజులు స్మార్ట్ హల్క్ కాబట్టి హైట్ తక్కువగా ఉన్నాడు, సైజ్ అనేది పెరిగిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ తనకి ఎంతైతే కోపం వస్తుందో తను ఇంకా పెరగగలడు, ఇంకా పవర్ఫుల్ గా మారగలడు. సో ఇక్కడ పీటర్ మేబీ తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ తను వినకుండా అటాక్ చేస్తున్నాడు. సో అందుకే తనని వెబ్స్ తో ఆపడానికి ట్రై చేశాడు అనుకుంటా. బట్ స్టిల్ హల్క్ కాకుండా వచ్చి తన మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ అయిన థండర్ క్లాప్ యూజ్ చేశాడు. దెబ్బకి పీటర్ పార్కర్ అక్కడ నుంచి బయటకు పడిపోయాడు. అండ్ మేబీ తర్వాత కూడా చాలా ఫైట్ జరిగింది. లిటరలీ ఆ బిల్డింగ్ లో పార్ట్ ని కింద పడేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి. సో వీళ్ళు ఇవన్నీ ఇంత చూపిస్తున్నా కానీ స్టిల్ మనకి ఈ మూవీ మెయిన్ విలన్ చూపించలేదు. ఫస్ట్ లో మనం మిస్టర్ నెగిటివ్ అనుకున్నాం కానీ మళ్ళీ రూమర్స్ ప్రకారం ఈ మూవీలో మెయిన్ విలన్ జాకెల్ అవ్వచ్చు. సో కామిక్స్ లో జాకెల్ రియల్ నేమ్ వచ్చేసి మైల్స్ వారన్. అంత ఒక సైంటిస్ట్. మోస్ట్లీ తాను డిఎన్ఏ అల్టరింగ్, క్లోనింగ్ వీటి మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ అవి చేశాడు. ఇనవే తనకి మ్యూటేషన్ కూడా చాలా మంచి కనెక్షన్ ఉంది. సో ఇక్కడ ఈ మూవీలో మనకి మోస్ట్లీ జాకెల్ యాజ్ మెయిన్ విలన్ లాగా చూపించని రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాగేస్ ఏంటంటే గవర్నమెంట్ కి తను ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాడు. అండ్ అప్పుడే వీళ్ళకి జీన్ గురించి తెలిసింది. సో అందుకే జీన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి తనే జీన్ ని పట్టేపిచ్చాడు. అండ్ ఆ తర్వాత మేబీ తను ఈ డిఎన్ఏ వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ అవి చేపించాడు. కానీ అక్కడ నుంచి జీన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదైనా జరుగుండొచ్చు. అప్పుడైతే నువ్వు జాకెల్ కింద మారుంటాడు. స్టిల్ ఇదంతా పక్కన పెట్టేసిన ఈ మూవీలో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ విలన్ గ్రూప్ ని చూడబోతున్నాము, విచ్ ఈస్ హ్యాండ్ ఆర్గనైజేషన్. అండ్ యాక్చువల్ కామిక్స్ లో హ్యాండ్ వాళ్ళకి కూడా ఒక ప్రాఫెసీ ఉంది దట్ వాళ్ళ హెడ్ మళ్ళీ ఒక మోస్టర్ టైప్ బాడీలో తిరిగి వస్తాడని. సో ఇక్కడ ఇన్ వే ఇది కూడా ఒక మ్యూటేషన్ లాంటిదే. అండ్ దీన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశారు. కానీ వీళ్ళు ఎందుకు జైల్లో ఫైట్ చేస్తున్నారు అండ్ జైలుకి వచ్చే ఎందుకు అటాక్ చేస్తున్నారు అనడానికి ఇక్కడ ఉన్న బెస్ట్ పాసిబుల్ వే మ్యాట్ మోర్డాక్. ఎందుకంటే ప్రీవియస్ గా డేర్ డెవిల్ సీజన్ 2లో మ్యాట్ మోర్డాక్ డేర్ డెవిల్ అని తను చెప్పేశాడు. ఆ తర్వాత తన్ని జైల్లో పెట్టారు. సో మోస్ట్లీ ఇదే జైల్లో అక్కడ మ్యాట్ మోర్డాక్ ఉన్నాడు. అండ్ తన ఐడెంటిటీ రివీల్ అయిపోయింది కాబట్టి హ్యాండ్ వాళ్ళు వచ్చి మ్యాట్ ని చంపడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటా. అండ్ దాన్ని ఆపడానికి అక్కడ పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. దీనికంటే బెస్ట్ పాసిబుల్ రీజన్ నాకైతే కనపడట్లేదు. బికాజ్ ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ అటాక్ చేయాలనుకుంటే బయట ఎక్కడైనా ఫైట్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకని డైరెక్ట్ గా జైలుకి వచ్చి అక్కడే ఫైట్ చేస్తున్నారు అనే దానికి ఇదే మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. వీరు మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ ఈ మ్యూటేషన్ ఇబ్బందులను పడతానే ఇక్కడ వాళ్ళని ఆపడానికి ఫస్ట్ లో చాలా లైట్ గా ట్రై చేసి ఉంటాడు. కానీ స్టిల్ అక్కడ వాళ్ళు ఆగట్లేదు. అండ్ అలాగే తన పవర్ ఆల్మోస్ట్ అయిపోవడానికి రాగానే తన లోపల ఉన్న మ్యూటేషన్ ట్రిగర్ అయి ఉంటది. దట్ ఈస్ ద రీజన్ తన కన్ను మొత్తం బ్లాక్ గా మారిపోయి లిటరల్లీ తను కూడా ఒక ర్యాంపేజ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ది మోస్ట్ అమేజింగ్ షాట్ వాజ్ వెబ్ టార్నేడో. అండ్ ఇన్ఫాక్ట్ మొత్తం ట్రైలర్ అయిపోయాక కూడా మనకి జైల్ సీక్వెన్స్ చూపించారు. మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ తెలిసింది హ్యాండ్ వాల్ వెళ్ళి మ్యాట్ ని అటాక్ చేయబోతున్నారని. సో అందుకే తన కూడా ఆ జైలు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ ఇన్ వే ఈ మూవీలో చాలా మంది విలన్స్ చాలా విషయాలు జరుగుతున్నాయి కంటిన్యూస్లీ. అండ్ ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్ బికాస్ చెప్పా కదా ఆ స్టైల్, ఆ కూల్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డైరెక్టర్ ప్రీవియస్ గా షాంగ్ చి మూవీని డైరెక్ట్ చేశాడు. అండ్ దాంట్లో మనం క్లియర్ గా చూసాము ఫైట్స్ కూడా తను ఎంత కూల్ గా మార్చగలడని. సో అందుకే అదంతా ఆలోచిస్తుంటేనే నేనైతే పిచ్ ఎక్సైటెడ్. మరి మీ సంగతి ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఓవరాల్ దిస్ ఈస్ ద ట్రైలర్ బ్రేక్ డౌన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ 2. కానీ ఇంకా నేను ఏదైనా విషయాలు మిస్ అయి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మీ థీరీస్ ఏంటి, మీరు ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో ఇవి కూడా చెప్పండి. వీ కెన్ డిస్కస్. అండ్ మీరు కనుక ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.
సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.